పాలు కారుతాయి. ఇది ఒరిజినల్ సార్ తెంపనా ఇగో ఇట్లా పాలు ఎదుడుగా దానికి ఇది మంచిది షుగర్ కా ఇది షుగర్కు పనిచేస్తుంది. రోజు పొద్దున పూట ఒక ఆకు నవ్వులు మింగాలి. రోజు మార్నింగ్ పొద్దున పరిగెడుతున్నాం తిప్పతీగ అంటారు. ఇగో ఇది కళ్ళకు పని చేస్తుంది. కళ్ళు కానరావు కదా, ఇది కూడా పాలు వెళ్తుంది. ఈ కళ్ళకి రెప్పలు పెట్టుకోవాలి ఇట్లా ఇలా పెట్టుకోవాలా. ఈ కంటి రెప్పలు కానిచ్చుకున్నాం అనుకో ఈ కంటి పొరలు కవర్ చేస్తుంది. నాకు కూడా ప్రాబ్లం. ఇగో ఇది కళ్ళకు పని చేస్తుంది. ఇది దీన్ని ఏమని చెట్టు అంటారు? దాన్ని వేరే చెట్టు అంటే దాని పేరు చేయాలి. అదొక చెట్టు. ఇదేమో సబ్జాక్ చెట్టు. సబ్జాకు ఎండాకాలంలో సల్వకు పనిచేస్తుంది. ఇది పనిచేస్తుందా? ఇది సబ్జాకు నీళ్ళలో వేసుకొని సబ్జా గింజలు అంటే గింజలు అంటారు. అది ఓకే. ఇగో ఇదేమో పిప్ప చెట్టు. పిప్ప చెట్టు అంటారు. ఇది పండ్లకు పనిచేస్తుంది. పన్ను నొప్పికి వాటి నొప్పికి. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో పిప్ప చెట్టు. ఇదేమో ఉత్తరేని ఆక. ఇది ఉత్తరేని పుల్ల. దాని పండ్లు తోముకోవాలి. పండ్లు పండ్లకు మంచి పని చేస్తుంది. మంచి పని చేస్తుంది. ఇగో అది ఇదేమో అది కూడా షుగర్కి పని. ఇది నల్ల ఉసిరియా? నల్ల ఉసిరి. ఇది కూడా షుగర్కి పని చేస్తా. యాప కొనలు 2, నల్ల ఉసిరి ఆకు, తిప్పతి ఆకు, యాప కొనలు ఆకు తినాలి. ఈ చిగుర్లు తినాలి. చిగురు తింటే నీకు మంచి పని చేస్తుంది. చిన్నంగి చెట్టు అంటారు దాన్ని. ఇది చిన్నంగి చెట్టు. పచ్చడి నూరుకుంటే మంచి జీర్ణం మంచిగా జీర్ణక్రియ బాగుంటుంది. మంచి పని చేస్తుంది. ఓకే. చిన్నంగి చెట్టు అంటారు. అది కరివేపాకు. ఇది కరివేపాకు. కొబ్బరి చెట్టు చిన్న తోటలో ఇంటి ముందు బాగానే పెట్టినావనా. ఇది మందార చెట్టు. వెంట్రుకలు నల్లగా కావడానిక. ఓకే. కాళ్ళ నొప్పులు ఇగో ఇది ఈ చెట్టు ఉందా, కీళ్ళ నొప్పులు ఉంటాయి చూడు, అమ్మగడ్డలు అయితే చూడు దానికి పెట్టాలి. ఏం చెట్టు అంటారు? అమ్మగడ్డలు అయితే వెంట దెబ్బకే తక్కువ అవుతుంది. మరి ఈ యాపక చెట్టు ఎరగనిస్తావా లేదా? అదే విరుగుతుంది. అది నిన్నయాలే విజ్ఞానం. మరి ఈ అడ్డమైతే ఇది మైదాకు చెట్టా? ఇదేమో ఇప్పుడు అంతా మెయింది రంగోలి అయిపోయింది. ఆకు ఇట్లా ఉంటుంది. ఇదేమో రాళ్ళు కిడ్నీ స్టోన్స్ వస్తే పనిచేస్తుంది. రణపాలాకు కిడ్నీ స్టోన్స్. ఇది ఆకు పెడితే కూడా ఆకు తీసుకెళ్ళి ఆకు పెడితే మొలుస్తుంది మళ్ళీ. ఇదేమో సీతపాల చెట్టు. ఏది? ఇది ఈ షేప్లో ఉంటుంది. ఆకు తీసుకెళ్ళి మట్టిలో పెడితే మళ్ళీ మొలకెత్తుతుంది. ఇది సీతాఫల చెట్టు. ఆయిల్ చెట్టు. ఆయిల్ చెట్టు స్నానం చేసుకోవచ్చు. వాయిలాక్ అంటారా? ఇదేనా? ఇది బుడ్డగోసి పండ్ల చెట్టు. అంటే ఈ పండ్లు తినాలి. చెల్లి బుడ్డగోసి హెల్త్కి మంచిది. వస్తాయి. శివునికి పని చేస్తుంది. శివుడిదా? శంకుపూల చెట్టు. నల్దుమ్మ తాకు చెట్టు. ఇది నల్దుమ్మ తాకి. ఇది ముఖాల నొప్పులకు వాటికా పసారు రోజుగా ఇంటికి పని చేస్తుంది. ఇది అల్లనేరేడు చెట్టు. ఇది చిక్కుడు మీద వారిన పూత వచ్చేసి ఇది చిక్కుడుకాయ. ఇది పని చేస్తుంది. నీకు కాళ్ళ మంటలు ఉంటాయి. ఆ వేడికి తినొచ్చు. నెత్తి కలమంద. ఓకే. తినొచ్చు దాన్ని. వేడి పని చేస్తుంది. నల్లేడ చెట్టు. ఇది చూపెట్టి. ఇది కూర వండుకోవచ్చు. మోకాల బొక్కలకు మంచిది బలం. ఇదా? దిష్టి కూడా దిష్టికి కట్టచ్చా? ఓకే. తులసి చెట్టు. తమలపాకు చెట్టు. ఇంట్లో ఉంటే లక్ష్మి. ఇది మనీ ప్లాంట్. పైసలు వస్తాయి. అది ఎట్ట వెళ్తే అట్ట పైసలు వస్తాయి. అది మనీ ప్లాంట్.
మల్లె చెట్టు దొండ చెట్టు రెండు ఉన్నాయా? ఎక్కినాయి మీకు ఎక్కినాయి. ఓకే. ఎక్కించిన వాడగా పూలు వస్తాయి, పూలు ఎక్కడ వస్తాయి కాదు. ఇది మామిడి చెట్టు, ఇది మామిడి చెట్టు. అది నిమ్మ చెట్టు అక్కడ ఉన్న నిమ్మ చెట్టు ఆడ. ఇది నిమ్మ చెట్టు, నిమ్మకాయల చెట్టు. నిమ్మ చెట్టు రెండు కలిసి ఉన్నాయి. ఇది మామిడి చెట్టు, ఇది నిమ్మ చెట్టు కలిసి ఉన్నాయి. చిన్న పెరట్లో ఎన్ని మొక్కలు నాటాడు మా అన్న. ఇది అడవి తులసి. గాయపాకు, పుటపుటాలం గాయపాకు అంటారు దాన్ని. గాయపాకు, పుటపుటాలం అంటారు, గాయపాకు రెండు తీర్లు. పూలు వస్తాయి చూసినా, అవును. మంచి పని చేస్తాయి. అడవి తులసి. ఇది చిక్కుడు చెట్టు, పూత పూసింది. పెడితే అట్లా మొలుసుకుంటూ వస్తుంది. మల్లేష్. మల్లేష్. ఓకే, ఉన్నంత థ్యాంక్ యూ ఫర్ యువర్. మంచి చెట్లు పెంచుకోండి, హాయిగా సుఖంగా బతకండి. అడ్డమైన మందులు తినకండి, ఆయుర్వేద మందులు కూడా వాడకండి. ఈ చెట్లు మూలికలు మంచి పని చేస్తాయి. ఆ చెట్ల మూలికలతో రోగాలన్నీ నయం అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న. దుండకు కుప్పాకు కూడా దుండకు పని చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. అనవసరంగా వేరు వేరే సబ్బులు రుద్దుకుంటారు, అవన్నీ పని చేయి. ఈ ఉన్న మూలికలతో మంచిగా సుఖంగా బతుకు. థ్యాంక్ యూ అన్న.